హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మటన్ దమ్ బిర్యానీ చక్కగా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో వివరంగా చెప్తానండి. కావాల్సిన పదార్థాలు ఏమిటి, తయారీ విధానంలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ హిమ. ఈరోజు మటన్ అయితే తీసుకున్నాము. మీ ఇష్టం, అర కేజీ, పావు కేజీ తీసుకోవచ్చు. తీసుకొని ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, కొంచెం పసుపు వేసుకొని అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్, ఈ రెండు విడివిడిగా అయితే నేను చేసుకుంటానండి. ఎప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు ఏ కర్రీ చేసుకున్నా. తర్వాత పుదీనాకు కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకున్నాను. గరం మసాలా మొన్న తయారు చేసి చూపించాను కదండి మీకు, ఆ వీడియో కూడా ఉంది, కావాలంటే చూడండి. ఒక స్పూను నూనె వేసేసుకుని చక్కగా మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫస్టే తయారు చేసేసుకుని పెట్టుకుంటే ఇదంతా చక్క ముక్కగా పట్టి ముక్క కూడా మెత్తగా ఉడుకుతుంది. ముందుగా ఒక అరగంట ముందు ఇలా చేసేసుకోండి. బియ్యం కూడా ఒక అరగంట ముందు నానబెట్టేసుకున్నాను. ఒక 1.5 కప్పు బియ్యము నానబెట్టేసుకుని కావాల్సిన పదార్థాలు అయితే టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మ్యారినేట్ చేసుకున్నది, బియ్యము అన్నీ కలిపి ఇక్కడైతే పెట్టుకున్నాను కావాల్సిన పదార్థాలు. మనము ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రైడ్ ఆనియన్ దాంట్లోనే మనం కర్రీ చేసుకోవాలి, బిర్యానీ కూడా చేసుకోవాలి. అలా చేసుకుంటేనే బిర్యానీ చాలా టేస్ట్గా అయితే వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్ అయితే రెడీ చేసేసుకుందాము. చూసారు కదా, ఇలా చీలికల్లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ చూపించా కదా నేను ముందు మీకు. ఆనియన్స్ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్ అనేది బిర్యానీకి చాలా టేస్ట్ అయితే ఇస్తుంది. ఈలోపు మనం రైస్ అయితే ఉడకబెట్టుకుందాము. వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం పేస్ట్ వేసేసుకొని హోల్ గరం మసాలా, చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, కొత్తిమీర, పుదీనా, కొంచెం నూనె కూడా వేసేసుకుంటే రైస్ పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాము. నూనె కూడా వేసేసుకొని దీన్ని బాగా మరగ కాగనివ్వాలన్నమాట. ఈలోపు మన ఫ్రైడ్ ఆనియన్ అయితే రెడీ అవుతుంది. చూసాం కదా, ఇదిగో ఆనియన్ రెడీ అయింది. దీనిలోనే మనం కర్రీ కూడా రెడీ చేసేసుకుందాము. ఈ ఆనియన్స్ అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి. తీసేసుకుని ఆ నూనెలోనే మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. మటన్ ఉడకదు కాబట్టి ముందుగానే మనం కుక్కర్ పెట్టేసి ఉడికించుకుందాము. ఇలా మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసుకొని టమాటో, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము. చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి స్పైసీగా ఉంటుంది ఇలా వేసుకుంటే. చక్కగా వేసేసుకున్న తర్వాత అల్లం పేస్ట్, వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలిపేసుకుందాము. ఈ కర్రీ అనేది మనం కుక్కరు విజిల్ వచ్చే వరకు పెట్టేసుకుని ఒక 5-6 విజిల్ వచ్చే వరకు ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని చక్కగా వాటర్ కూడా సరిపడా వేసేసుకోవాలి. మెత్తగా ముక్క ఉడికే వరకు నిండుగా వాటర్ పోసేసుకున్న ముక్క మురిగే వరకు వాటర్ పోసేసుకుని ఒక 5-6 విజిల్ వచ్చే వరకు మనం తీసుకున్న మటన్ బట్టి ఉడకటం అనేది ఉంటుంది. అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం రైస్ అయితే వాటర్ అయితే కాగిపోయింది. రైస్ వేసేసుకుందాం. దీంట్లో నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ బియ్యం వేసేసుకొని ఇది ప్రిపేర్ చేసేసుకుంటే ఈలోపు కుక్కర్ విజిల్ కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇది ఉడుకుతూ ఉంటుంది. మనం మూత పెట్టి పక్కన పెట్టుకుంటే ఈలోపు కర్రీ కూడా విజిల్ వచ్చేసింది అనమాట. చూసారు కదా, ఇట్లా 5-6 విజిల్ వచ్చింది. కర్రీ రెడీ అయిపోతూ ఉంటుంది. ఈ పక్కన రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇలా రెండు ఒకసారి ప్రిపేర్ చేసేసుకుంటే మనకి బిర్యానీ అనేది చక్కగా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక దాని మీద రైస్ పెట్టాను, ఒక దాని మీద కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. తీసేసుకొని కొంచెం గరం మసాలా అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ వాటర్ కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కర్రీ పక్కకు తీసుకోవాలి. ఇది పైన వేయడానికి బిర్యానీలో ఇలా పక్కకు తీసేసుకుంటే గ్రేవీ కూడా చాలా అయితే బాగుంటుంది బిర్యానీ పైన వేయడానికన్నమాట. ఇప్పుడు దానిలో ఫ్రైడ్ ఆనియన్ వేసేసుకొని పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి.
వేసేసుకున్న తర్వాత మనం ఉడికింది కదా 75% ఉడికిపోయిన రైస్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని మళ్ళీ పైన లేయర్ లాగా ఈ ఫ్రైడ్ ఆనియన్ వేసుకున్నాము. ఇట్లా లేయర్స్ లాగా మనం చక్కగా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుని ఆ రైస్ అంతా వేసేసుకొని ఆ మటన్ కూడా వేసేసుకోవాలి. పైన వేయడానికనే నేను ఇది తీసాను అనమాట. ఇలా వేసుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. వేసేసిన తర్వాత పైనుంచి కొత్తిమీర మళ్ళీ ఒకసారి ఫ్రైడ్ ఆనియన్ వేసేసుకుని ఇలా లేసెస్ వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి సర్వ్ చేసేసుకుని ఇదంతా ఒకటే లెవెల్గా చక్కగా విజిల్ పెట్టకుండా ప్రెజరు ఉండేటట్టు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా పావు గంట పాటు ఉడికిచ్చేసుకుంటే చూసారు కదా చక్కగా వేడివేడిగా మటన్ దమ్ బిర్యానీ చక్కగా రెడీ అయిపోయింది. చాలా చాలా అయితే బాగుంటుందండి. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిందో. అన్నం కూడా పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది. బిర్యానీ ఎప్పుడైనా సరే పొడి పొడిలాడుతూ రావాలంటే రైస్ మనం వేసేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం డిష్ అవుట్ అయితే చేసేసుకుందాము. ముక్క కూడా చాలా బాగా అయితే ఉడికిపోయిందండి. మంచి కలర్ఫుల్గా వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మాస్ గార్డెన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తాయండి. చికెన్ బిర్యానీ కూడా రెడీ చేసి పెట్టాను. ప్రతి ఒక్కటి కూడా చూడాలనుకున్నవారు మాస్ గార్డెన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.